అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కాకతీయ యూనివర్సిటీ సెకండ్ సెమ్‌కి సంబంధించి 80 మార్కుల ప్రశ్నాపత్రంలో సెక్షన్ బిలో ఉన్నటువంటి ఈమెయిల్ రైటింగ్‌ని చూస్తున్నారు. రైట్ యాన్ ఈమెయిల్ టు ద మునిసిపల్ అథారిటీస్ రిగార్డింగ్ ద పూర్ మెయింటెనెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్ ఇన్ యువర్ లొకాలిటీ. ఈమెయిల్ రాయమని అడగడం జరిగింది. దీనికి 6 మార్కులైతే కేటాయించడం జరిగింది. రెజ్యూమే అయినా రాయాలి, లెటర్ అయినా రాయాల్సి ఉంటుంది. ఈ లెటర్ రైటింగ్‌లో కూడా ఈమెయిల్ రైటింగ్ ఒకటుంది. లెటర్ రైటింగు, ఈమెయిల్ రైటింగ్. లెటర్ రైటింగ్‌లోనే ఈమెయిల్ రైటింగ్ కూడా చేర్చడం అయితే జరిగింది. ఆ విషయాన్ని గమనించండి. ఇప్పుడు ఈమెయిల్ రైటింగ్ ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. జనరల్‌గా మనం ఈమెయిల్ అడ్రెస్ అనేది ఇస్తాం టు దగ్గర. తర్వాత సీసీ ఆర్ బీసీసీ అంటే సీసీ అంటే కార్బన్ కాపీ అని, బీసీసీ అంటే బ్లైండ్ కార్బన్ కాపీ అని. అంటే ఇక్కడ ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళకే గాకుండా ఎంతమందికి కావాలంటే అంతమంది ఈమెయిల్ అడ్రెస్‌లు ఇక్కడ పెట్టేయొచ్చు. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకొచ్చేసి ఈ పార్ట్ ఏదైతే ఉందో అది అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రాసేటప్పుడు. కాబట్టి టు సెండ్ టు అని రాయాలి. ఈమెయిల్ అడ్రెస్ ఒకటి రాయాల్సుంటుంది. అది మెయిన్. ఇస్తే ఎగ్జామ్‌లో మన ఏదైతే క్వెషన్ పేపర్‌లో ఇస్తే ఓకే. లేని పక్షంలో మనం ఏం చేయాలి అంటే, మనమే ఓన్‌గా ఒక ఈమెయిల్ అనేది రాయాల్సుంటుంది. తర్వాత సబ్జెక్ట్ దేని గురించి ఆ ఈమెయిల్ అనేది రాయబడుతుంది. ఎందుకంటే ఈమెయిల్ మనకు తెలిసినప్పుడు అక్కడ ఎవరు పంపించారు అనేది ముందు ఉంటుంది. షార్ట్‌కట్‌లో నేము. అండ్ తర్వాత కనబడేది ఎక్కువ భాగం సబ్జెక్ట్ లైనే. తర్వాత సాల్యుటేషన్. మన అధికారులు గనక పంపిస్తుంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే, రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడమ్ లేదా సింపుల్‌గా సార్ ఆర్ మేడమ్ అని రాయాల్సుంటది. విషయం రాయాలి. ఆ తర్వాత ఎండ్ చేస్తాం. ఇది దయచేసి ఈ విషయాన్ని కన్సిడర్ చేయండి అనేసి మనం రాస్తాం. ఆ తర్వాత రిగార్డ్స్ అని గాని రాసేసి మన పేరు, మనం అసలు ఏంటనేది రాస్తాం. కింద సెండ్, అటాచ్‌మెంట్ ఏవైనా అటాచ్‌మెంట్ ఫైల్స్ ఉంటే మన ఫోటోలు ఏమైనా ఉంటే వాటిని పంపిస్తాం అండ్ సెండ్ చేస్తాం. ఈ విధంగా ఈమెయిల్ అయితే కనబడుతుంది. ఇప్పుడు మనం రాద్దాం. ఏం ప్రశ్న ఇచ్చారు? రైట్ యాన్ ఈమెయిల్ టు మునిసిపల్ అథారిటీస్ రిగార్డింగ్ ద పూర్ మెయింటెనెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్ ఇన్ యువర్ లొకాలిటీ. ఇదే ప్రశ్న. ఇదే ప్రశ్నని మనం తీసుకున్నాం. రైట్ యాన్ ఈమెయిల్ టు మునిసిపల్ అథారిటీస్ రిగార్డింగ్ ద పూర్ మెయింటెనెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్ ఇన్ యువర్ లొకాలిటీ. అది తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దానికి సంబంధించి ఈమెయిల్‌ని రాస్తున్నాం. ఇది వచ్చేసి 6 మార్కులు. ముందు మనం రాయాల్సిందేందంటే టు అనేది రాయాలి. ఎవరికి రాస్తున్నాం అనేది జనరల్‌గా. లెటర్‌లో కూడా మనం ఇదే పని చేస్తాం. పర్సనల్‌గా అయితే టు అయితే పెట్టేస్తాం. ఓకే. యాక్చువల్‌గా ఏందంటే ఫ్రమ్ టు అనేది రాస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఈమెయిల్‌లో వచ్చేసి టు రాస్తాం. ఫ్రమ్ ఉండదిక్కడ. ఫ్రమ్ చివర్లోనే ఉంటుంది. ఎప్పుడైనా గానీ ఈమెయిల్‌కొచ్చేసి లాస్ట్‌లోనే ఉంటుంది. ఓకే. టు మాత్రం ఉంటుంది. అదే మనం లెటర్ రాసేటప్పుడు ఫ్రమ్ అడ్రెస్సు, డేటు, టు అడ్రెస్సు ఇయన్నీ కూడా వస్తాయన్నమాట. కానీ ఇక్కడ మనం ఈమెయిల్ రాస్తున్నాం గాబట్టి టు ఉంటుంది ముందు. అది గమనించండి. కమిషనర్ అట్ జీడబ్ల్యూఎంసీ అండ్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కి రాస్తున్నాం. గవర్నమెంట్ ఇన్. ఇదేదో కరెక్ట్ ఈమెయిల్ అడ్రెస్సే రాయాల్సిన అవసరం లా. ఎగ్జామ్‌లో ఇచ్చిన క్వెషన్‌లో గనక ఈమెయిల్ ఇవ్వకని పక్షంలో మనమే ఓన్‌గా ఎట్ ది రేట్ ఆఫ్ అనేది ఒకటుంటుంది. అండ్ గవర్నమెంట్ ఇన్నో ఏదో ఒకటి పెట్టేసి నామకే వస్తే ఇన్ చివర్లో ఉండేటట్టు చూసుకోండి. కామ్ గాని ఇలాంటివి ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. తర్వాత సబ్జెక్ట్. ఏంటి దేని గురించి? మున్సిపల్ అథారిటీస్‌కి రాయమంటున్నారు గాబట్టి రాసాం. జీడబ్ల్యూఎంసీ వాళ్ళకి, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి రాస్తాము. రిగార్డింగ్ ద పూర్ మెయింటెనెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్ ఇన్ యువర్ లొకాలిటీ. ఇక్కడ మనం వరంగల్ పట్టణానికి సంబంధించి రాస్తున్నాం. సబ్జెక్ట్ ఏందంటే కంప్లెయింట్ రిగార్డింగ్ ద కంప్లెయింట్. సింపుల్‌గా ఇక్కడ అథారిటీస్ ఉంది కదా! టు మున్సిపల్ అథారిటీస్ ఏదైతే ఈమెయిల్ ఉందో అది రాస్తాం. సబ్జెక్ట్ వచ్చేసి రిగార్డింగ్ ద పూర్ మెయింటెనెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్ ఇన్ అవర్ లొకాలిటీ. వై తీసేస్తాం అంతే. సబ్జెక్ట్ వచ్చేసి రిగార్డింగ్ ద పూర్ మెయింటెనెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్ ఇన్ అవర్ లొకాలిటీ. ఓకేనా? జస్ట్ కంప్లెయింట్ పెట్టాం. కంప్లెయింట్ రిగార్డింగ్ పూర్ మెయింటెనెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్. ఇక్కడ ఉన్నదే రాసాం. వేరేది ఏం రాయలా.
తర్వాత సాల్యుటేషన్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం అధికారుల ముందు ఖచ్చితంగా కొన్ని ఫార్మాలిటీస్ మనం పాటించాలి. రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడం. అక్కడ అధికారంలో ఆ కుర్చీలో కూర్చునేది మగ వ్యక్తి కావచ్చు, లేదా ఆడవారు కావచ్చు. మనకి ఎందుకు ఈ బాధ? రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడం అని పెట్టేసి కామా పెడతాం. ఐ యామ్ రైటింగ్ దిస్ ఈమెయిల్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ ద డిటరియోరేటింగ్ శానిటరీ కండిషన్స్ ఇన్ అవర్ లొకాలిటీ. మా ప్రాంతంలో ఈ ఏదైతే పారిశుద్ధ్యం ఉందో అది సరిగా జరగట్లేదు. పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు సరిగా చేయట్లేదు అనేసి అది క్షీణిస్తుంది. అంటే ఆరోగ్యం క్షీణిస్తుంది. శానిటరీ వర్క్ ఏదైతే ఉందో మా లొకాలిటీలో అది సరిగ్గా జరగకపోవడం వల్ల ఏమవుతుంది? ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఫర్ ద పాస్ట్ ఫ్యూ వీక్స్, గత కొద్ది వారాలుగా ద గార్బేజ్ కలెక్షన్ హ్యాస్ బీన్ వెరీ ఇర్రెగ్యులర్. రోజువారీ చెత్త అయితే తీసుకోవట్లా. ఓకే. దానివల్ల ఏం జరుగుతుంది? జనాలు చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. యాజ్ ఎ రిజల్ట్ హ్యూజ్ పైల్స్ ఆఫ్ వేస్ట్ ఆర్ అక్యుములేటింగ్ ఎట్ ద స్ట్రీట్ కార్నర్స్. జనాలంతా ఏం చేస్తున్నారు? ఆ వీధి మూలల్లో ఈ చెత్త పడేస్తున్నారు. దిస్ ఈస్ నాట్ ఓన్లీ క్రియేటెడ్ ఫౌల్ స్మెల్. అది దుర్వాసనకు కారణమవుతుంది. బట్ హ్యాస్ ఆల్సో బికమ్ ఏ బ్రీడింగ్ గ్రౌండ్ ఆఫ్ మస్కిటోస్ అండ్ ఫ్లైస్. ఇక ఈగలు గానివ్వండి, దోమలు గానివ్వండి పెరగడం అనేది జరుగుతుంది. జనరల్‌గా చెత్త కాలువలో పడుతుంది. డ్రైనేజ్‌లో సరిగా వాటర్ పోవు, ఆగిపోతాయి. అక్కడ దోమలు పెరుగుతాయి. అండ్ దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ద రిస్క్ ఆఫ్ డిసీజెస్ లైక్ డెంగ్యూ అండ్ మలేరియా. ఇక దోమలు పెరిగిన తర్వాత అవి రకరకాల వ్యాధుల్ని మలేరియా, డెంగీ ఇట్లాంటి రకరకాల వ్యాధులనేవి ఏమవుతాయంటే ప్రబలుతాయి. ఫర్దర్‌మోర్ ద ఓపెన్ డ్రైన్స్ ఇన్ అవర్ ఏరియా ఆర్ క్లాగ్డ్ విత్ ప్లాస్టిక్ వేస్ట్. అండ్ ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఆ వీధి చివర ఎక్కడో వేస్తారు. కాలువలో కూడా అది పెరిగి, పెరిగి, పెరిగి కాలువలో కూడా పడుద్దది. దాంతో ఏమవుతాయంటే కాలువలన్నీ కూడా మూసుకుపోతాయి ప్లాస్టిక్ వ్యర్థాలతో. ఇట్ ఈస్ కాజింగ్ డర్టీ వాటర్ టు ఓవర్‌ఫ్లో ఆన్‌టు ద రోడ్స్. ఇక ఎప్పుడైతే మూసుకుపోతాయో వాటర్ వాటి పైన ప్రవహిస్తాయి. వాటి పైన అంటే దరిదాపులుగా అవి మూసుకుపోయి ఉంటాయి. అండ్ రోడ్ల మీదకి వాటర్ రావడం జరుగుతుంది. డిస్పైట్ సెవరల్ వెర్బల్ రిక్వెస్ట్ టు ద లోకల్ శానిటేషన్ స్టాఫ్. యాక్చువల్‌గా వాళ్ళు కనబడప్పుడల్లా బ్రతిమిలాడుకుంటున్నాం. అమ్మా కొంచెం మీరు శుభ్రం చేయండి రోజు వచ్చి అని. నో పర్మనెంట్ యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్ ఇట్. అప్పటికప్పుడు కంటి తుడుపు చర్యలే తప్పించి పర్మనెంట్‌గా ఒక యాక్షన్ అంటూ తీసుకోవట్లే ఈ విషయంలో. ఐ ఎర్నెస్ట్‌లీ రిక్వెస్ట్ యూ టు లుక్ ఇంటు దిస్ మ్యాటర్ అర్జెంట్‌లీ అండ్ ఎన్ష్యూర్ దట్. మీరు వీలైనంతగా ఈ విషయంలో కొంచెం దయచేసి కనికరించి కొంచెం ఈ మ్యాటర్‌ని మీ పరిశీలనలోకి తీసుకొని దీన్ని తొందరగా సాల్వ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గార్బేజ్ ఈస్ కలెక్టెడ్ ఆన్ ఏ డైలీ బేసిస్. చెత్త అనేది ప్రతిరోజు కూడా తీసేటట్టు చర్యలు తీసుకోండి. ద డ్రైన్స్ ఆర్ క్లీన్డ్ అండ్ డిజిన్ఫెక్టెడ్ ఇమ్మీడియేట్‌లీ. ఏవైతే కాలువలు ఉన్నాయో వాటిలో చెత్త పేరుకుపోయి ఉందో వాటిని దయచేసి క్లీన్ చేసి ఆ క్లోరినో, బ్లీచింగో ఏదో ఒకటి అక్కడ ఏయించండి. ఐ హోప్ యూ విల్ టేక్ నెసెసరీ స్టెప్స్ టు రెస్టోర్ క్లీన్లీనెస్ ఇన్ అవర్ నైబర్‌హుడ్. అండ్ మీరు దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటారని నేను భావిస్తున్నాను. అనేసి యువర్స్ ఫెయిత్‌ఫుల్లీ లేదా సింపుల్‌గా ఇక్కడ మనం రిగార్డ్స్ అని కూడా రాయొచ్చు. అయితే అధికారులకి మనం రాస్తున్నాం కాబట్టి కొద్ది గొప్ప మనం ఏం చేయాలంటే కొంచెం గౌరవం ఇవ్వడం అనేది మంచిది. సో, యువర్స్ ఫెయిత్‌ఫుల్లీ అని రాస్తాం. అండ్ ఇక్కడొచ్చేసి మన పేరు రాస్తాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే జస్ట్ ఇంటూస్ పెట్టేస్తాం. మనకి ఇష్టం లేకపోతే అడ్రస్ ఏదో ఒకటి రాస్తాం. ఏ నగరో, అంబేద్కర్ నగర్ అనో, లేకపోతే ఏదో గాంధీ నగర్ అనో ఏదో ఒకటి రాస్తాం. చివర్లో డేట్ రాస్తాం. ఎందుకంటే అఫీషియల్‌గా మనం పంపించాము అని చెప్పుకోవడానికి ఒక డేట్‌ని మనం ఇక్కడైతే పెడతాం. జనరల్‌గా అయితే ఇక్కడ మనం అడ్రస్ రాస్తాం. తర్వాత కాంటాక్ట్ నంబర్ అంటే మన నుంచి ఆహ్, జరుగుతుందా లేదా అని అధికారులు పర్యవేక్షించడానికి మనకు కాల్ చేయొచ్చు. ఏ ప్రాంతం ఏంటి? మీ దగ్గర ఇంకేమైనా ప్రూఫ్‌లు ఉన్నాయా? పెడితే మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పడానికి కాంటాక్ట్ నంబర్ అనేది ఒకటి మనం రాయాల్సి ఉంటుంది. అయితే ఎగ్జామ్‌లో అయితే రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఫోన్ అనేది పెట్టేసి మన నంబరు మొత్తం ఇయ్యాల్సిన పని లేదు. ఇట్లా పెట్టేసి ఇట్లా
ఇంటూలు పెట్టేస్తాం. అట్లా ఫోన్ నెంబర్ అనేది మనం ప్రెజెంట్ చేస్తాం. డేట్ ఏ రోజు ఎగ్జామ్ జరిగితే ఆ రోజు డేట్ ఏదో ఒక డేట్ వేయొచ్చు. ఈ విధంగా మనం అయితే ఈమెయిల్ అయితే రాయాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ ఐకార్డ్స్‌లో మీకు ఇక్కడ టోటల్ సిలబస్ ఉన్నటువంటి లింక్స్ వస్తూ ఉంటాయి. లేదా సింపుల్‌గా లింక్ అని అడిగితే ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటి ద్వారా కూడా టోటల్ సిలబస్ యాక్సెస్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.